పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ ఏ ఆనంద్ కుమార్. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరిలో వచ్చే పురుగులు మరియు తెగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సుడిదోమ వరి పైరును ఆశించే పురుగుల్లో ఎక్కువ నష్టాన్ని కలుగజేసేది సుడిదోమ. దీనిని దోమపోటు అంటారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సుడిదోమ తాకిడి పెరుగుతుంది. ఈ సుడిదోమల వల్ల కలుగు నష్టము, దాని యాజమాన్యానికి తీసుకోవాల్సిన సూచనలు రైతులు తెలుసుకోవడం తప్పనిసరి. వరి పంటను రెండు రకాల దోమలు ఆశించి నష్టపరుస్తాయి. అవి గోధుమ వర్ణపు దోమ మరియు తెల్ల వీపు మచ్చ దోమ. గోధుమ వర్ణపు దోమ నీటి వసతి గల ప్రాంతాల్లో పంట అంకురార్పణ దశ నుండి ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగుల్లో రెండు రూపాంతరాలు కలవు: పొడిగాటి రెక్కలు కలిగి మరియు పొట్టి రెక్కలు కలిగి. ఇందులో పొడిగాటి రెక్కలు కలిగి వలసపోగల శక్తి కలిగి ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. ఈ దోమలు గుడ్ల సముదాయాలను కాండం వరలలో లేదా కాండం కణజాలంలో చొప్పిస్తాయి. ఇవి ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటాయి. పొట్టి రెక్కలు గల ఆడదోమలు 300 నుంచి 350 వరకు గుడ్లు పెడతాయి. గుడ్లు 6 నుండి 9 రోజుల్లో పొదగబడి గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు తెలుపు రంగులో ఉండి 5 దశల్లో పెరిగి 18 రోజుల్లో గోధుమ వర్ణంలోకి మారుతాయి. ఈ దోమలు తమ జీవితకాలాన్ని 12 నుంచి 23 రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. గోధుమ వర్ణపు దోమలు సంవత్సరం పొడవునా ఆశించినవి. వీటి ఉధృతి సార్వా పంటలో అక్టోబర్ నవంబర్ నెలలోను, దాల్వా పంటలో మార్చి ఏప్రిల్ నెలలోనూ ఎక్కువ. పిల్ల మరియు తల్లి దోమలు దుబ్బుల మొదల దగ్గర నుండి పోషకాలు సరఫరా చేసే కణజాలం నుండి రసాన్ని పీల్చడం వలన మొక్కలు మొదట పసుపు రంగు మారి క్రమేపీ పైరు సుడుగా ఎండిపోతుంది. ఈ విధంగా మొక్కలు ఎండిపోవడాన్ని సుడి తెగులు అని పిలుస్తాము. సమగ్ర యాజమాన్యం తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ఉదాహరణకు విజేత, ఇంద్ర, అమర వంటి రకాలను సార్వాలను మరియు కాటన్ దర్శనాలు, శ్రీధృతి, తరంగిణి వంటి రకాలను దాల్వాలను సాగు ఎంపిక చేసుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలిబాట్లు ఏర్పాటు చేసుకోవాలి. దుబ్బు చేసే దశలో పొలాన్ని అడపదడప ఆరబట్టాలి. నత్రజని ఎరువులను సిఫార్సు మేరకే వాడాలి. పైరు తొలి దశలో పురుగు మందుల వాడకం తగ్గించి మిత్ర పురుగులైన సాలేడు మరియు మిరిడ్ నల్లిని సంరక్షించుకోవాలి. పిలక దశలో దుబ్బుకి 10 నుంచి 15 పురుగులు మరియు ఈనిక దశలో దుబ్బుకి 20 నుంచి 25 దోమలు ఉన్నట్లయితే రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని నియంత్రణకు గాను ఎస్వేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్రన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపారం 0.48 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండవసారి పిచికారీ అవసరమైతే మొదట వాడిన మందును పురుగు మందును కాకుండా వేరే తరగతి చెందిన పురుగు మందును పిచికారీ చేయాలి. పొలం గట్లపై తెలుపు మరియు పసుపు రంగు పూలనిచ్చే నువ్వులు, ధనియాలు, బంతి, కాస్మోస్ వంటి మొక్కలను పెంచడం ద్వారా దోమల గుడ్డు పరాన్నజీవులైన అనాగ్రస్, ఒలిగోసిటా మరియు గొంటపస్ వంటి వాటిని పెంపొందించుకోవాలి. సుడిదోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులైన ప్రొఫెనోఫాస్, సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్, ట్రైజోఫాస్ మరియు ఫోరెట్ టంజీగులికలను వరి పంటలో వాడరాదు. ఆకునల్లి ఇవి కంటికి కనపడని సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు. పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులు అడుగు భాగాన్ని ఆశించి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగు మారి క్రమేపీ పైరు ఎండిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితులు ఆకునల్లి అభివృద్ధికి అనుకూలం. దీని నియంత్రణకు గాను ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంకినల్లి ఇవి కంటికి కనబడిన సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు. ఈ నల్లి వరి పంటకు 2 రకాలుగా నష్టం కలుగజేస్తుంది. పిలకలు తొడిగే దశలో ఈ నల్లి ఆకులను గీకి రసాన్ని పీల్చడం వలన పసుపు రంగు సారలు ఏర్పడతాయి. పంట పెరిగే కొద్దీ ఆకు మధ్య ఈ నల్లిలోను అంకురం ఏర్పడే దశలో ఆకు తొడిమిల లోపల అభివృద్ధి చెందడం వలన వాటి మీద ఊదా లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత దశలో ఈ నల్లి పొట్ట నుండి వెలువడుతున్న వెన్నులను మరియు పాలు పోసుకున్న గింజలను ఆశించడం వలన గింజలు సరిగా తోడుకోవు. గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. పరోక్షంగా ఈ నల్లి పొట్టకొల్లు తెగులు కలుగజేసే శిలీంధ్రం యొక్క బీజాలను వ్యాప్తి చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు మరియు తక్కువ వర్షపాతం కంకినల్లి అభివృద్ధికి అనుకూలం. పంటపై పురుగు నష్ట లక్షణాలు కనిపించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెథ్రిన్ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఇప్పటి వరకు మనం వరి పంటను ఆశించే ముఖ్యమైన పురుగుల గురించి తెలుసుకున్నాం. కాబట్టి రైతు సోదరులు ఈ వరి పంటను ఆశించే పురుగులను సకాలంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు.